వస్తువులే కొనాలి మనం. స్వదేశీ. అప్పుడే ట్రంప్ చెంప పాల్గొట్టినట్టు అవుతుంది మనం. లేకపోతే మనం ఈ అమెజాన్లు, ఫిగ్గీలు, స్విగ్గీలు, కోకో కోలాలు, థమ్సప్లు, పెప్సీలు, రిన్ సబ్బులు, సర్ఫ్ సబ్బులు, ఇవన్నీ కోల్గేట్లు, క్లోజప్లు మూట కట్టి బయటపడేయాలి. మన దేశానికి సంబంధించినటువంటివే మనం కొనుక్కోవాలి. మన ప్రొడక్ట్స్ రూపాయి ఎక్కువైనా. మన రైతులు ఎంతో నష్టపోయారు. దేశవ్యాప్తంగా బోలెడు వరదలు వచ్చాయి, కొబ్బరి చెట్లు కొట్టుకుపోయాయి, పంటలు నాశనం అయిపోయాయి. అవునా? అయినా మనం కోకోకోలా తాగుతున్నాం. ఆ పళ్ళు తింటం లేదు, కొబ్బరి పండుగ తాగటం లేదు. కొబ్బరి పండుగ రేటు ఎక్కువ అయిపోయింది, కోకోకోలా రేటు తక్కువ ఉందా? వాడు 10 రూపాయలు తయారు చేస్తాడు, ఇక్కడ 50 రూపాయలకు అమ్ముతాడు ఆ బాటిల్. అందులో 50 రూపాయలు, 40 రూపాయలు, 20 రూపాయలు వాడు పట్టుకుపోతాడు. మిగిలిన 20 రూపాయలు వాడు ఏం చేస్తాడు? ఇన్ని వేల కోట్లు ఇక్కడ 2 చర్చిలు కడతాడు, రోజుకు 2 మసీదులు కడతాడు. వాడు మన డబ్బుతోటి, మన సొమ్ముతోటి, మన వేళ్లతో మన కళ్ళే పొడుస్తాడు. అందుకని అయ్యప్ప పూజలు చేయడం గొప్ప కాదు, అయ్యప్ప పూజలు అవుతూనే ఉంటాయి. స్వధర్మం, స్వదేశీ, అది పాటిస్తేనే మనం మన దేశానికి, మన జాతికి, మన ధర్మానికి ఎంతో మేలు చేసిన వాళ్ళం అవుతాం. సైనికులకు అంత ఇస్తారు. సైనికులు వస్తున్నారు రోజు, వాళ్ళకి ఇవ్వాలి. వాళ్ళని పోషించకపోతే ఎట్లాగా? కొబ్బరి బండ 40, కొబ్బరికాయ 40 అయిపోయింది సార్, మీరు ముందుకి 50 అయిపోయింది. అయితే అవుతుంది. వాడి పంట లేనప్పుడు ఎందుకు అవదు? నువ్వు డ్రాగన్ ఫ్రూట్ పెట్టి ఇరు కూడా కట్టుకుంటావు. నువ్వు కట్టుకోలేం కదా. రూపాయి ఎక్కువైనా మన వస్తే మనం కొనాలి, మన పళ్ళే మనం తినాలి, మన కొబ్బరి బొండాలే మనం తాగాలి. ఇంకా అమ్మ కోల్గేట్, క్లోజప్ తెస్తే బయట విసిరి కొట్టండి. డాబరు, బబులు, మన రామ్దేవ్ బాబా ప్రొడక్ట్స్ అవే వాడండి. వీళ్ళు, రిన్ను, సర్ఫ్ మూల విసిరేయండి, మాకేం అక్కర్లేదని చెప్పండి. వీళ్ళు అవన్నీ వద్దు. నిర్మా, టైడ్, ఘడి మన ప్రొడక్ట్స్. కోకోకోలా, పెప్సీ పిల్లలను తెలిస్తే వీపు చెట్లు కొడతా అని చెప్పండి. పండు తినరా వేధవ అని చెప్పండి, వాడికి ఆరోగ్యం అది. ఇవి పురుగుల మందులు. అందుకని బ్రిటిష్ వాడు ఏం చేశాడు? మగ్గాలు బాగా ఉన్న రోజుల్లోనూ వాడు బ్రహ్మాండంగా, మన అందరు చేనేత అప్పుడు 10 రూపాయలు